కొండగట్టులో శ్రీనివాస్ గురుస్వామి చాలా అద్భుతమైన కార్యక్రమం చేపట్టిండు. కొండగట్టుకు వచ్చే భక్తుల గిరి ప్రదక్షిణలో మధ్యలో భక్తులను ఆపి చెరువులు, కుంటలు, నదులలో ప్లాస్టిక్ వేయద్దు, ప్లాస్టిక్ తోటి కలుషితమవుతున్నాయి, పర్యావరణం దెబ్బతింటుంది అని చెప్పేసి భక్తులకు చెప్పిన ఆలోచన చాలా బాగుంది. అటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దాలి. ప్లాస్టిక్ తోటి రానున్న కాలంలో చాలా ఇబ్బందులు అయ్యే ప్రమాదం ఉంది. దీన్ని ముఖ్యంగా యువత గ్రహించి ఆ గురుస్వామి చెప్పినట్టుగా ప్రతి ఊళ్ళే ప్లాస్టిక్ నిషేధిస్తేనే మనకు రానున్న భావితరాలు బాగుంటాయని ఆ స్వామీజీని అందరం చెప్పినట్టుగా ప్రతి ఊళ్ళో ఒక ఉద్యమం లాగా ఈ ప్లాస్టిక్ నియంత్రణ చేస్తే బాగుంటుందని ముఖ్యంగా ఆ స్వామీజీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ చెప్పండి స్వామి నదులని, చెరువులని, కుంటలని, వాగులు, వంకలు, నీటితో కూడుకున్న కుంటలు మేము వాటిలో ప్లాస్టిక్ వ్యర్థాల్ని ఇక ముందు వేయము. చెరువుల్ని, నదుల్ని కాపాడుకుంటాము. ఖచ్చితంగా జీవనదుల్లో సబ్బులు వాడము, షాంపూలు వాడము, ప్లాస్టిక్ వేస్టేజీ పారవేయము. వచ్చే తరానికి నదులని పరిశుభ్రంగా అందిస్తాం. ఈ శుభ సందర్భంలో కొండగట్టు గిరి ప్రదక్షిణలో దృఢమైన మనస్సుతో మేము ఆచరిస్తాము. వచ్చే తరానికి తెలియజేస్తాము. జీవనదులు భగవత్ ప్రసాదాలు. జై శ్రీరామ్. ఇది మీ అందరి వీడియోలో వెళ్ళిపోవాలి. ఈ వీడియో అన్ని గ్రూపుల్లోకి వెళ్ళిపోవాలి. ఎవరు చెరువుల్లో, కాలువల్లో చెత్త వేయనేకూడదు. ఓకేనా? జై శ్రీరామ్.